హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంపీ వ్లాగ్. ఈరోజు నేను మీకు హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ జొన్న పిండి ఉప్మా ఎలా చేయాలనేది చూపిస్తున్నాను. ముందుగా స్టవ్ వెలిగించి ఒక బౌల్ పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ అయ్యాక పల్లీలు వేసి వేయించాలి. తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసి వేయించాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు వేసి వేయించాలి. ఇవి వేగినాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి మగ్గనివ్వాలి. ఉల్లిపాయ ముక్కలు మగ్గినాక కొంచెం కరివేపాకు వేసి వేయించాలి. ఇప్పుడు ఇందులో సన్నగా తురిమి పెట్టుకున్న క్యారెట్ని కూడా వేసి మగ్గనివ్వాలి. ఇలా క్యారెట్ తురుము మగ్గిన తర్వాత ఇందులో కొంచెం సన్నగా తురిమి పెట్టుకున్న అల్లం ముక్కలు కూడా వేసి వేయించాలి. తర్వాత ఇందులో కొంచెం టమాటా ముక్కలు వేసి మగ్గనివ్వాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసి వేయించాలి. ఇలా తాలింపు అంతా మగ్గిన తర్వాత ఇందులో 3 గ్లాసుల వాటర్ పోస్తున్నాను. ఎందుకంటే నేను 1 గ్లాస్ ఉప్మా రవ్వ తీసుకుంటున్నాను కాబట్టి 3 గ్లాసుల వాటర్ అనేది పోయాలి. తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసి ఒకసారి కలపాలి. ఇప్పుడు మూత పెట్టి వాటర్ని బాగా మరగనివ్వాలి. ఈలోపు మనము జొన్న పిండిని కలుపుకుందాము. ఒక బౌల్ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ జొన్న పిండిని వేసి వాటర్ పోస్తూ ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి. జొన్నపిండి చేదుగా ఉంటుంది కాబట్టి నేను 3 టేబుల్ స్పూన్సే కలిపానండి. మీరు ఎక్కువగా తినగలుగుతాను అనుకుంటే 5 నుంచి 7 టేబుల్ స్పూన్స్ వరకు కూడా కలుపుకోవచ్చు. ఈలోపు మనకు వాటర్ అనేది బాయిల్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం కలుపుకున్న జొన్న పిండిని వేసి ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి. జొన్న పిండి కలిపాక కొంచెం వాటర్ అనేది చిక్కబడుతుంది. తర్వాత ఇందులో కొంచెం కొంచెంగా ఉప్మా రవ్వ వేస్తూ ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి. ఎందుకంటే జొన్న పిండి ఉప్మా రవ్వ కలిస్తే తొందరగా ఉండలు కడుతుంది. అందుకే ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి. ఇలా 3 నుంచి 5 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి. తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసాను. మీకు ఇష్టం ఉంటే నెయ్యి వేసుకోండి, లేకపోతే నెయ్యిని స్కిప్ చేయొచ్చు. నెయ్యి వేసాక ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవడం. అంతే అండి, ఎంతో హెల్దీ అండ్ టేస్టీ అయిన జొన్న పిండి ఉప్మా రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.